వైసీపీది కాబట్టి తాము ఖచ్చితంగా పోటీ చేస్తామని రోజా తేల్చి చెప్పారు. కావాలంటే భూమా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తమ పార్టీ నుంచి పోటీ చేయొచ్చని మెలిక కూడా పెట్టారు. దీంతో టీడీపీ వెంటనే కౌంటర్ ఇచ్చింది. నంద్యాల కాదు, ఏకంగా పులివెందుల నుంచే జగన్పై లోకేష్ పోటీ చేసి గెలుస్తారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పై విమర్శల వర్షం కురిపించారు. నంద్యాల బై ఎలక్షన్స్ సీటు విషయంలో రోజా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సహజంగా ఎమ్మెల్యే ఎవరైనా చనిపోతే ఇతర పార్టీలు పోటీకి నిలపకపోవడం సాంప్రదాయంగా వస్తోందని రోజా చెప్పారు. నంద్యాల సీటు వైసీపీది కాబట్టి తమ అభ్యర్థి ఖచ్చితంగా బరిలో ఉంటారని స్పష్టం చేశారు. ఒకవేళ సానుభూతి పరంగా ఆలోచిస్తే భూమా కుటుంబం నుండి ఎవరైనా వైసీపీ తరపున పోటీకి ఆసక్తి చూపితే అవకాశం ఇస్తామని రోజా మెళిక పెట్టారు. ఎవరి కుటుంబంలో అయితే ఎమ్మెల్యేగా ఉండి చనిపోతారో ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా కంటెస్ట్ చేస్తే వాళ్ళ మీద పోటీ పెట్టకూడదని ఏ ఎలక్షన్స్లో అయినా కూడా గౌరవంగా కుటుంబానికి వదిలేయడం జరిగింది. నంద్యాల అనేది వైఎస్ఆర్సీపీ సీట్ అది. సో ఈరోజు మేము మా క్యాండిడేట్ అనేది 100%గా పెడతాం. లేదా అఖిలప్రియ కుటుంబంలో ఎవరైనా నించోవాలి, యునానిమస్ గా వదిలేయాలి అంటే వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేయమనండి, ఖచ్చితంగా ఇస్తాం. రోజా కామెంట్స్ కు వెంటనే టీడీపీ కౌంటర్ ఇచ్చింది. నంద్యాల కాదు, పులివెందులలోనే తమ సత్తా చాటుతామని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. జగన్ రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడితే లోకేష్ ఆయనపై పోటీ చేసి గెలుపొందుతారని తెలిపారు. కంచుకోట్లా చేసుకున్నటువంటి కడప జిల్లాలో ఎమ్మెల్సీ సీటుని ఒక సామాన్య వ్యక్తిని పెట్టి కైవసం చేసుకున్నామో, లోకేష్ అక్కడ పోటీ చేసి నిన్ను నీ ఫ్యామిలీని ఓడిస్తాడు. పులివెందుల సీటు ఖాళీ చేయి, లోకేష్ సత్తా ఏంటో చూపిస్తాడు. నువ్వు స్టేట్మెంట్లు కాదు, రిజైన్ చేసేయి, లోకేష్ అక్కడ పోటీ చేసి గెలుస్తాడు. చంద్రబాబు లోకేష్ పై రోజా విమర్శలు ఎక్కుపెట్టారు. తెలివితేటల్లో లోకేష్ జలీల్ ఖాన్ను, అబద్ధాల్లో చంద్రబాబును మించిపోయారని రోజా ఎద్దేవా చేశారు. తాగునీరు సమస్యను సృష్టించడానికే నేను మంత్రి అయ్యాను, అందుకే పంచాయతీరాజ్ కావాలని మా నాన్న దగ్గర అడిగాను అని చెప్పాడు అంటే నిజంగా ఫ్లోలో చెప్పినా కూడా ఆయన మనసులో మాట చెప్పాడు అనేది మనం అందరం తెలుసుకోవాలి. లోకేష్ వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం ఏమీ లేదనేది ఈ రోజు మామూలు మనిషిని అడిగినా కూడా అర్థమయ్యే పరిస్థితి. ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వైసీపీ అధినేత జగన్ పైన విమర్శలు సంధించారు. రోజా ద్వారా విజయవాడలో జబర్దస్త్ 2 జగన్ నడిపిస్తున్నారని అన్నారు. నేతల్ని ఉపయోగించుకొని వదిలేయడం జగన్ కు అలవాటని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి జబర్దస్త్ 2 విజయవాడలో ప్రారంభించాడు. రోజాతో జబర్దస్త్ 2 అని విజయవాడలో కార్యక్రమాలు రూపొందిస్తున్నాడు. స్క్రిప్ట్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం జగన్మోహన్ రెడ్డి, నటి రోజా. మొత్తం మీద ప్రజా సమస్యల పరిష్కారానికి సమయం దొరకని నేతలు విమర్శలు, కౌంటర్లకు మాత్రం ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాటకు మాటతోనే జవాబిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ చూద్దాం ఓ స్మాల్ బ్రేక్ తర్వాత.